అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతికి మన ఛానల్లో తెలుగువారి ప్రియమైన అరిసెల రెసిపీ చూపించబోతున్నాను. రోట్లో బియ్యం దంచుకునే దగ్గర నుంచి అరిసెలు ఒత్తే వరకు పక్కా సాంప్రదాయ పద్ధతిలో అమ్మమ్మలు నానమ్మలు అరిసెలు ఎలా పర్ఫెక్ట్గా చేసేవారో దానికి కావాల్సిన చిట్కాలు కూడా చెప్తాను. ఈ సంక్రాంతికి అలా ఒకసారి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళి వచ్చినట్లే ఉంటుంది. ముందుగా గిన్నెలో 1 కేజీ బియ్యం పోసుకోవాలి. 74 బియ్యం అయితే అరిసెలు అనేది టేస్ట్ బాగుంటుంది. బియ్యంని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని 2 రోజులు నానబెట్టుకోవాలి. బియ్యంని ఏ పూటకి ఆ పూట కడుక్కోవాలి. నేను పొద్దున పోసుకున్నాను కాబట్టి సాయంత్రం మరొకసారి కడుక్కుంటున్నాను. బియ్యంని గట్టిగా పిసుకుతా కడగకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కడుక్కోవాలి. గట్టిగా కడగడం వల్ల బియ్యం అనేది విరిగిపోయి నూకగా మారిపోతుంది. ఇలాగే మరో రోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూటలా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇది 3వ రోజు పొద్దున అన్నమాట. బియ్యాన్ని మరో 2 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా 2 సార్లు కడుక్కున్న బియ్యాన్ని వడగిన్నెలో పోసుకొని వడగట్టుకోవాలి. నీళ్లు ఓడిన తర్వాత ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకోవాలి. పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగా దంచుతారు కాబట్టి వాళ్ళు చేసే అరిసెలు అనేది అంత కమ్మగా ఉంటాయి. దంచుకున్న తర్వాత ఈ విధంగా జల్లెల్లో వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. అప్పుడే నూక అనేది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని దంచుకొని జల్లించుకోవాలి. అరిసెలకి పిండి అనేది తడి ఆరకూడదు. అందుకని ఈ విధంగా పిండిని ఒత్తి పెట్టుకోవాలి. ఒకసారి జల్లెడ పట్టుకున్న తర్వాత మళ్ళీ 2వసారి జల్లెడ పట్టుకోవాలి. ఇంకా ఏమన్నా నూక ఉంటే 2వసారి జల్లెడ పట్టుకున్నప్పుడు వచ్చేస్తుంది. మేము ఇక్కడ కేజీ బియ్యానికి కేజీ బెల్లం తీసుకున్నాము. అరిసెలకి ఖచ్చితంగా అచ్చు బెల్లమై తీసుకోవాలి. బెల్లాన్ని ఈ విధంగా పగలగొట్టుకొని గిన్నెలో వేసుకోవాలి. బెల్లంలో నీళ్ళు అనేది ఎక్కువ పోసుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిలకరించుకుంటూ 2 సార్లు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మనకి పాకం అనేది ఉడకటానికి లేట్ అవుతుంది. దీనిని స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. అరిసెల్లో ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బెల్లం అనేది మంచిదా కాదా. మనకి అచ్చు బెల్లం అయితే అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా బెల్లం అంతా కరిగి పాకంలాగా రావాలి. ఇప్పుడు మనం పాకం అనేది వచ్చిందో రాలేదో చూసుకుందాం. మేము ఇక్కడ ముదురు పాకం పడుతున్నాము. ఇంకా మనం అనుకున్న పాకం అనేది రాలేదు. ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మరొకసారి చూసుకుందాం పాకం వచ్చిందో రాలేదో. ఇక్కడ కలర్ చూస్తేనే అర్థమైపోతుంది ముదురు పాకం అనేది వచ్చిందని. పాకం అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అరిసెల్లో నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. నచ్చితే ఇందులో ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అందులో తడి బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇక్కడ గంటల కంటే ఈ విధంగా తెడ్డుతో అయితే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పిండి అనేది ఈ విధంగా ఉండాలి. పిండి అనేది శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో మరికొంచెం నెయ్యి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా అదిం పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ కలర్ చూసారా ఎంత బాగుందో. ముదురు పాకం నచ్చని వాళ్ళు కొంచెం ముందుగానే తీసేసుకోవచ్చు పాకాన్ని. పిండిని మనకు నచ్చినంత ఉండ తీసుకొని నెయ్యి అద్దుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. అరిసెలు కొంచెం పలచగానే చేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని కాగిన నెయ్యిలో వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిలో వేసుకోగానే ఇక్కడ చూపిస్తున్న విధంగా పొంగుతుంది. అప్పుడే అరిసె అనేది బాగుంటుంది. అరిసెలకి మనం ఖచ్చితంగా పూత బాండియే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాండి అనేది కూడా గుంటగా ఉండాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత అరిసెల గంటెతో ఈ విధంగా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ఒత్తుకోకూడదు. కొంచెం నెయ్యి ఉంటేనే అరిసెలు అనేది టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా అన్నిటిని కాల్చుకోవాలి. వీటన్నిటిని ఎడల్పాటి ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. అసలుకైతే అరిసెలు అనేది వరి చెత్త మీద ఆరబెడతారు. మనకి ఇప్పుడు వరి చెత్త అందుబాటులో లేదు కాబట్టి ఈ విధంగా ఎడల్పాటి ప్లేట్లో ఆరబెట్టుకుంటున్నాం.